నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారు? చివరి రోజులు ఎక్కడున్నారు? ఎప్పుడు చనిపోయారు? ఈ విషయాలపై రోజుకో స్టోరీ వినిపిస్తోంది. ఈ లిస్టులో ఇప్పుడు ఓ బ్రిటన్ వెబ్సైట్ కొత్త స్టోరీ జత చేసింది. విమాన ప్రమాదం జరిగినప్పుడు నేతాజీ ఏం మాట్లాడారన్న విషయంపై కొత్త విషయాలను బయటపెట్టింది. ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చివరి రోజులపై కొత్త కథ ప్రచారంలోకి వచ్చింది. 1945 ఆగస్టు 18న ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ పరిస్థితిపై ఓ బ్రిటన్ వెబ్సైట్ ఆసక్తికర సమాచారాన్ని బయటపెట్టింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్షంగా నేతాజీతో ఉన్న వారి అనుభవాలను వెబ్సైట్లో పెట్టింది. ఆ రోజు జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరుకో, ఇంజనీర్ కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో, బోస్ అనుచరుడు రెహమాన్లు నేతాజీతో పాటు ప్రయాణించినట్టు వివరించింది. నేతాజీ చివరి రోజుగా అంతా అనుకుంటున్న ఆ రోజు వియత్నాంలోని టౌరెన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. అయితే విమాన ఇంజిన్ ఎడమ భాగం పనితీరుపై జపాన్ ఎయిర్ స్టాఫ్ మేజర్ టరుకోను ముందే అనుమానపడ్డారు. 1-2 సార్లు పరీక్షించాకే బోస్ మరో 12 మందితో కలిసి విమానం బయలుదేరింది. ఆ కాసేపటికే మంటలొచ్చి నేతాజీ అందులో చిక్కున్నారని ఆయనతో పాటు ప్రయాణించిన హబీబుర్ రెహమాన్ చెప్పినట్టు బ్రిటన్ వెబ్సైట్ చెప్పింది. అదే సమయంలో రెహమాన్తో బోస్ చెప్పిన మాటలను బ్రిటన్ వెబ్సైట్ తెలిపింది. దేశం కోసం చివరి వరకు పోరాడిన తన గురించి ఇండియాలో చెప్పాలని రెహమాన్కు బోస్ చెప్పినట్టు వివరించింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో దగ్గరలోని నార్మన్ సైనిక్ హాస్పిటల్ కు తరలించారని తెలిపింది. అంతేకాదు ఈ ప్రమాద ఘటనపై ఆరా తీయడంతో పాటు వీలైతే నేతాజీని అరెస్ట్ చేసి తీసుకువెళ్లేందుకు 2 అధికారులను బ్రిటన్ ప్రభుత్వం పంపించినట్టు తెలిపింది. ఆ తర్వాత ఏమైందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. నేతాజీ అదృశ్యానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అందులో నిజమెంత అన్న విషయంలోనే క్లారిటీ మిస్ అవుతోంది.